నమస్కారం. మనకెప్పుడు వినిపించే సమస్యల్లో ఒకటి మనకు తెలియకుండానే మన భూమిని లేదా ఇల్లును ఎవరో ఆక్రమించుకోవడం. అలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి? ఏ చట్టాలు మనల్ని రక్షిస్తాయి? ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా సింపుల్గా తెలుసుకుందాం. పార్ట్ 1 వచ్చేసి సివిల్ రెమెడీ, అంటే మొదటగా సివిల్ పరిష్కారం గురించి చూద్దాం. మీరు కోర్టులో ఇంజెక్షన్ సూట్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్ 38 కూడా వేయవచ్చు. దీని ద్వారా కోర్టు మీకు వ్యక్తి యొక్క ప్రాపర్టీ మీద జోక్యం చేసుకోకుండా ఆపివేస్తుంది. మీ భూమి లేదా ఇల్లు ఎవరైనా ఫోర్స్గా ఆక్రమిస్తే పొజిషన్ రికవరీ సూట్ కూడా వేయవచ్చు. దీని ద్వారా కోర్టు మీ ఆస్తి మీద ఉన్న హక్కుని మళ్ళీ కూడా తిరిగి ఇస్తుంది. పార్ట్ 2 వచ్చేసి క్రిమినల్ రెమెడీ, అంటే ఇది కేవలం సివిల్ కేసుకు మాత్రమే కాదు, క్రిమినల్ నేరం కూడా అవుతుంది. అది ఎలా అంటే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 441 ప్రకారం క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుంది. సెక్షన్ 447 ప్రకారం పనిష్మెంట్ ఫర్ ట్రెస్పాస్ అంటే ఎవరు మీ అనుమతి లేకుండా మీ ఆస్తిలోకి చొరబడితే అది నేరం. మీరు వెంటనే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వవచ్చు. పార్ట్ 3 వచ్చేసి రెవెన్యూ రెమెడీ. భూ విషయం అయితే మీరు తహసీల్దార్ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, పట్టా, పాస్బుక్ కానీ రికార్డ్ ఆఫ్ రైట్స్ కానీ చూపించి నిర్ధారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి విషయాలలో ఆలస్యం చేయకండి. ఎక్కువ రోజులు వదిలేస్తే అడ్వైజరీ పొజిషన్ అనే చట్టం ప్రకారం ఆక్రమించిన వారిదే ఆస్తి అవుతుంది. అందువల్ల మీ ప్రాపర్టీని రక్షించుకోవడం కోసం పోలీస్, కోర్ట్, రెవెన్యూ అథారిటీని అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి. డాక్యుమెంట్స్ ఎప్పుడూ కూడా సేఫ్గా ఉంచుకోండి. సమస్య వస్తే ఆలస్యం చేయకుండా లీగల్ స్టెప్ కూడా వేయడానికి సిద్ధంగా ఉండండి.